కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలిలో పోలీసులు వినూత్నంగా డ్రోన్ల సహాయంతో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామునే తెనాలి చిన్రావూరు తోటలో తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడైనా నిర్వహిస్తున్నారా అన్నది ఈ నిఘాలో ఇట్టే పట్టేస్తారు పోలీసులు. సుమారు 43 దొంగ బైకులు, 6 దొంగ ఆటోలు పట్టుకొని సీజ్ చేశారు పోలీసులు. డిఎస్పీ జనార్దన్ రావు, 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 3 టౌన్ సిఐ సాంబశివరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్ నేతృత్వంలో భారీగా పోలీసులు నిఘా చేపట్టారు. చిన్రావూరు తోట ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి తనిఖీలు చేశారు. అనుమానితులను విచారించి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. కాటన్ సెర్చ్లో అన్ని పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చంద్రావూరు తోటలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసాంఘిక శక్తులు ఏవైనా ఉంటే, అంటే గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ, థెఫ్ట్ ప్రాపర్టీలకు సంబంధించి కానీ, నేరస్తులు కానీ, రౌడీలు, సస్పెక్ట్లు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటున్నారా లేదా అనేది ఇంటింటికి చెక్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ అని భాగంగా 43 మోటార్ సైకిళ్ళు, 6 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఇదే తెనాలిలో ఈ గంజాయి నిర్మూలన కోసం మా జిల్లా ఎస్పీ గారు అకుల్ జందార్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు. దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ ప్రోగ్రాం మేము 2 విధాలుగా ఉపయోగపడుతుందని, లోకల్లో వార్డ్ వైజ్ ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ప్రజల చేతే ఈ వార్డులో గంజాయి లేదు అని మేము ప్రూవ్ చేయడానికి ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది.